అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. అయితే ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, ఒకవేళ చేయని వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు అయితే తమ అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ తోని చెక్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్తోని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రజాపాలనకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా మనకు నెంబర్ ఇచ్చారండి, అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా లేదా, అసలు మన సర్వే ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.in వెబ్సైట్కి రండి. మామూలు క్రోమ్ ఓపెన్ చేసి వెబ్సైట్ లాగిన్ చేస్తే ఇలా వస్తుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ మీకు హోమ్ ఉంది, ఆర్టీఐ ఉంది, గైడ్ లైన్స్ ఉంది, గివర్నెస్ ఉంది. గివర్నెస్ పైన కూడా ఒక వీడియో చేసామండి. ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు అంటే అప్లికేషన్ చేయకపోతే ఎలా మళ్ళీ అప్లై చేసుకోవాలనే వీడియో కూడా ఉంది మన ఛానల్లో, వెళ్ళి చూసేయండి. అయితే ఇప్పుడు మనం మన అప్లికేషన్ ఎలా చెక్ చేద్దాం అనేది చూద్దాం. పైన మనకి ఇక్కడ మోర్ ఉంది కదా, లాస్ట్లో మోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ అడుగుతుంది చూసారా, అప్లికేషన్ సెర్చ్ బై అంటే మీరు మొబైల్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ సెర్చ్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్తో కూడా అప్లికేషన్ సెర్చ్ చేయొచ్చు, అప్లికేషన్ ఐడితో కూడా మీరు మీ అప్లికేషన్ని చెక్ చేసుకోవచ్చు. FCS కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డు ద్వారా కూడా మనం మన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్ చేయగానే మన అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ నెంబర్ కూడా కనిపిస్తుంది చూసారా, అప్లికేషన్ నెంబర్, మన డిస్టిక్ ఏంది, విలేజ్ ఏంది, మన ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనిపిస్తున్నాయి. మన సర్వే ఎవరు చేశారు, మన సర్వే చేసిన వారి పేరు కూడా వస్తుంది. అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ అనేది ఎవరి పేరు పైన ఉంది వాళ్ళ పేరు కూడా వస్తుంది. మన మండలు, మన మొబైల్ నెంబరు, అంటే ఇక్కడ FCS కార్డ్ నెంబర్ అని ఉంది, రేషన్ కార్డు లేదు కాబట్టి మనం ఇవ్వలేదు. సర్వేయర్ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా వస్తుంది. సర్వేయర్ ఎవరు చేశారు వారి పేరు, సర్వేయర్ మొబైల్ నెంబర్, తన నెంబర్ కూడా ఉందండి. ఇక్కడ మన అప్లికేషన్ అనేది డీటెయిల్స్ ఇలా ఉన్నాయండి. ఇలా మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ ఉందా ఎట్లుందనేది చెక్ చేసుకోవచ్చు. ఇదండి ప్రాసెస్. ఒకవేళ మీరు ప్రజాపాలన మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, కాకపోతే మీ ఇంటికి సర్వేయర్ రాలేదు, లేకపోతే మీ అప్లికేషన్ ఇందులో చూపించట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఎలా కంప్లైంట్ చేయాలో చూద్దాం. సేమ్ ఇక్కడ మళ్ళీ పైన గివర్నెస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ గివర్నెస్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ మళ్ళీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ కండి. మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ కండి. ఇప్పుడు మీకు ఇలా అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది. ఫస్ట్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు గివర్నెస్ ఎంట్రీ అని ఓపెన్ అయింది కదండి. ఇక్కడ మనకు కావాల్సింది అప్లైడ్ ప్రజాపాలన. ఒకవేళ మీరు ప్రజాపాలన అప్పుడు అప్లై చేశారా లేదా, ఒకవేళ చేశారనుకోండి ఎస్. ఆధార్ నెంబర్, మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. మండల్ లేదా మున్సిపాలిటీ ఎంటర్ చేయండి. గ్రామ పంచాయతీ అయితే వార్డు, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద అప్లికెంట్ నేమ్ ఉంది, అక్కడ మీ అప్లికెంట్ నేమ్ టైప్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకొని గివర్నెస్ కేటగిరీ, ఇది అండి మనకు కావాల్సింది. గివర్నెస్ అంటే మీరు ప్రజాపాలన అప్లై చేశారు, కాకపోతే మీ సర్వేయర్ ఇంటికి రాలేదు, లేదా మీ అప్లికేషన్ ఆన్లైన్లో చూపించట్లేదు అనుకున్నప్పుడు సర్వేయర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే, ఈ కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటిగా, అంటే మామూలుగా ఇప్పుడు సర్వే మీ ఇంటికి రాలేదు, దానిపైన క్లిక్ చేసుకోండి. ఒకవేళ మిడిల్ మ్యాన్ ఇష్యూ, సర్వేయర్ డిమాండింగ్ మనీ, ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ మీకు ఉంటే
మీకు సంబంధించిన కంప్లైంట్ సెలెక్ట్ చేసుకొని నేనైతే సర్వేయర్ నాట్ విజిట్ టైప్ చేస్తున్నాను అండి. ఇక్కడ అడ్రస్ మీకు సంబంధించిన పూర్తి అడ్రస్ని ఎంటర్ చేయండి. ప్రాబ్లం డిస్క్రిప్షన్, ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిప్షన్ అంటే మీకైతే ఏదైతే ప్రాబ్లం ఉందో, అంటే మీరు ప్రజాపాలన అప్లై చేసుకున్నారో కానీ సర్వేయర్ కూడా ఇంటికి వచ్చారు, కాకపోతే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చూపించట్లేదు అన్నప్పుడు ఇక్కడ పూర్తి ఇట్లా మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని పూర్తిగా ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్, రిలవెంట్ డాక్యుమెంట్ ఇట్ ఎనీ, అంటే ఈ కంప్లైంట్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఉందా అంటే ఎలాంటి డాక్యుమెంట్ అంటే మీ ఒకవేళ అంటే మీకు 100 గజాల ప్లేస్ ఉంది, నీ ప్రూఫ్గా ఆ ప్లేస్ని ఫోటో దించి పెట్టచ్చు. మీరు అక్కడ అంటే ఆ ప్లేస్లో ఉండి ఆ ప్లేస్కి సంబంధించిన మీరు అక్కడ ప్లేస్లో ఉండి ఆ ప్లేస్కి సంబంధించిన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. డైరెక్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తే గ్యాలరీకి వెళ్ళిపోద్ది. గ్యాలరీ నుంచి డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలా మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత మీకు ఒక కంప్లైంట్ నెంబర్ వస్తుంది. ఆ కంప్లైంట్ నెంబరు అంటే నోట్ చేసుకుని ఇక్కడ గివర్నెస్ పైన మళ్ళీ క్లిక్ చేసి గివర్నెస్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ గివర్నెస్ ఐడి ఉంది కదా, గివర్నెస్ ఐడి ఇచ్చిన పర్లేదు. అప్పుడు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే దానికి సంబంధించిన ప్రాసెస్ ఎక్కడి దాకా వచ్చింది అనేది చూపిస్తుంది. ఇదే అండి. ఒకవేళ మనకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ఎలా కంప్లైంట్ చేయాలన్నది వీడియో, ఎలా అప్లికేషన్ సెర్చ్ చేసుకోవాలనే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ థ్యాంక్ యూ.